రాకపోతే మా బావగారు ఇలా కామ్గా ఉంటారా? ఏం అల్లుడు గారు, క్లియరా? హాస్పిటల్లో నాతో ఏదో అన్నారే? రిపోర్ట్స్ వచ్చాక ఆ తర్వాత మీరు చేయాల్సిన పని మీ అమ్మాయి ప్రెగ్నెన్సీకి కారణమైన వాడిని వెతికి పట్టుకోవడం. కారణం అయిన వాళ్ళని వెతుక్కోమన్నారు కదా, తమరే కారణం. ఏమంటారు? ఇది కరెక్ట్ రిపోర్ట్ కాదు. నీ గైనకాలజిస్ట్ ఫ్రెండ్ దగ్గరికే కదా తీసుకెళ్ళింది, టెస్ట్ చేయించారు. కాదు అంటే ఎలా? మా డాక్టర్ కాదు కదా చేసింది, మీ డాక్టరే కదా. అయినా కూడా ఏదో పొరపాటు జరిగింది. అవునల్లుడు గారు, పొరపాటే జరిగింది. నా కూతుర్ని పెళ్లి కాకముందే మీరు ప్రెగ్నెన్సీ చేయడంతోటే పొరపాటు జరిగింది. నా బిడ్డ తనలో పెరుగుతున్న బిడ్డకి మీరే తండ్రిని చెప్తుందే, ఇప్పుడు నిజమైంది. బాగా తాగేసి చేసుంటాడులే. రిపోర్ట్స్ వచ్చేసరికి అందరి ముందు ఇలా డ్రామాలు తెలిసిన కదే కదా. అబద్ధం చెప్పాడు కదా, ఈరోజు రుజువైంది. మాట్లాడండి బావుగారు, ఇంకా మీరు నోరు తెరవకపోతే ఎలా? ఏ ఒక్కరి వల్ల అన్యాయం కాకూడదన్నదే మీరు పెట్టుకున్న నియమం అన్నారు కదా, రుజువు చూశారు కదా. ఇప్పుడు మీ న్యాయమైన నిర్ణయం ఏంటో చెప్పండి. ఇంక నేను చెప్పేదేముంది, రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా. నానా, థ్యాంక్స్ అంకల్. ప్రేమ్, నువ్వే అని తేలితే నా మెడలో 3 ముళ్ళు వేస్తానన్నావు కదా. ఎప్పుడు పెట్టుకుందాం మన పెళ్లి? ఎప్పుడో అంటావేంటమ్మా? ఇప్పుడే మీ పెళ్లి చేసేస్తాను, ఇప్పుడే మీ పెళ్లి చేసేస్తాను, ఇప్పుడే మీ పెళ్లి చేసేస్తాను. అంటే మరి ఇప్పుడంటే పోనీ మధ్యాహ్నం పెట్టుకుందామా? ఏం బాబు, సాయంత్రం ఓకేనా? నాకు కొంచెం టైం కావాలి. ఎందుకురా టైము? తేలిపోయాక ఇంక దేనికి టైము? అలా అడగండి ఆంటీ. డాడీ, ఈ రోజు ఇప్పటికిప్పుడే కష్టం, కానీ రేపు మా పెళ్లి జరిగిపోవాలి. ఇంకా టైం ఇవ్వడాలు ఆగడాలు ఏమీ లేవు. మాటిచ్చాడు అల్లుడు, తాళి కట్టేయాలంతే. రేపు రాముల వారి గుళ్ళో మీ పెళ్లి చేయించేస్తాను. అట్నుంచటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీ పెళ్లి రిజిస్టర్ కూడా చేసేద్దాం. ఇది ఫిక్స్, ఇందులో మార్చడానికి ఏమీ లేదు. చెల్లెమ్మా, రేపు ఉదయం రాముల వారి గుడికి వచ్చేయండి. చెప్పాలా అన్నయ్య? కోడి కూయగానే లేచి రెడీ అయిపోయి గుళ్ళో ఉంటాం. మంచిదమ్మా. రానిషా, అల్లుడుగారు, రేపు కలుద్దాం. నానా, ఇవి నిజం కాదు. రిపోర్ట్లో ఏదో తిరకాసుంది. తెరకాసు లేదు, అరకాసు లేదు. డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా తప్పు చెప్తాయా? అయ్యో, అవును మరిది గారు, డిఎన్ఏ రిపోర్ట్స్ తప్ప ఎందుకు చెప్తుంది? మీరు తాగిన మత్తులో ఆ రోజు ఏం చేశారో
అదే రిపోర్ట్స్లో వచ్చింది. ఇప్పుడు కాదంటే ఎలా కుదురుతుంది? బాబాయ్ గారు చెప్పినట్టు రేపు పెళ్లికి సిద్ధంగా ఉండండి. అదే నువ్వు ఇంటికిచ్చే మర్యాదరా. జరిగిన దానికి నిషా మెడలో తాళి కట్టి తప్పుని సరిదిద్దుకో. చేసుకుంటాడులే అరుణ్. ఎవరి కోసం చేసుకోడు? నిజం తేలాక కూడా నాటకాలు ఆడితే ఊరుకుంటావా? ఏ పదండి, అసలే టైం లేదు. రేపు పెళ్లికి కావలసిన బట్టలు సెలెక్ట్ చేసుకుందాం. పదండి పదండి. నాన్న, బాబు మీరు అసలు కృంగిపోవద్దు. ఎలా చా రిపోర్ట్స్ అలా ఎలా వస్తాయి? రేపే పెళ్ళి అంటున్నారు. నేనేం చేయాలి ఇప్పుడు? ఎక్కడో ఏదో తేడా జరిగింది బాబు. లేదంటే రిపోర్ట్స్ నిషాకి అనుకూలంగా రావడానికి ఛాన్సే లేదు కదా. అది తెలుస్తుంది చా, కానీ ఎక్కడ తారుమారైందో తెలియటం లేదు. ఆ, బాబు వీళ్ళు హాస్పిటల్ వెళ్ళే కదా రిపోర్ట్స్ తెచ్చారు. అక్కడ ఏదో జరుగుంటుంది. పదండి కనుక్కుందాం. బాబు నేను చెప్తున్నాను, నిషాతో మీకు పెళ్లి కాదు. మీరేం కంగారు పడద్దు. పదండి తొందరగా తెలుసుకుందాం. వచ్చావా? నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను నిషా. వచ్చేసాను కదా. రిజల్ట్ ఏంటి? ఎస్. రేయ్, నువ్వేం చేసావో తెలీదు కానీ మొత్తానికి మాయ చేసావు. ప్రేమే నా ప్రెగ్నెన్సీకి కారణమని రిపోర్ట్ వచ్చింది. వస్తూనే అన్నావుగా మాయ చేశానని. అది నా మాయే. ఇంతకీ పెళ్ళెప్పుడు? రేపేరా, రాములవారి గుళ్ళో. గుడ్. ప్రేమేం డిఫెన్స్ చేసుకోలేదా? మా కౌంటర్లకి ఏం చేసుకున్నా యూసే ఉంటుంది. ఎన్కౌంటర్ అయిపోయాడన్నమాట. అంతే. ఓకే, అడ్వాన్స్డ్ మ్యారేజ్ విషెస్. పిల్ల పాపలతో చల్లగా ఉండు. ఉంటాన్రా. నా బిడ్డ రేపు ఆ ఇంటి వారసుడిగా పెరుగుతూ ఉంటే అంతకంటే నాకు సంతోషం ఉంటుంది. నీ సంతోషమే కాదు, చామంతి మీద నాకున్న పగ కూడా తీరాలి. ప్రేమతో నాకు రేపు 3 ముళ్ళు పన్నీరా. ఆ తర్వాత క్షణం నుంచి ఆ చామంతికి నరకమంటే ఏంటో చూపిస్తాను. అది ఇంట్లో ఉండకుండా దాని బతుకుని రోడ్డు పాలయ్యేలా చేస్తాను. అలా రోడ్డు మీద పడిన దాని మీద నా నీడ పడుతుంది. నేను దాన్ని పెళ్లి చేసుకుని చెరిచి పడేస్తాను. అప్పుడు అది నా కాళ్ళ కింద కుక్కలా పడుంటుంది. నాకు అది చేసిన అవమానాలకి నా టార్చర్ దానికి చూపిస్తా.